చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జైలు అంటే శిక్ష అనుభవించే కారాగారం అన్న పేరు చెదిరిపోతుంది. జైలు అంటే ఆధునిక ఆలయాలుగా మారుతున్నాయి. జైలులో ఉన్న వారిని ఇప్పుడు జైలు సిబ్బంది ఖైదీలుగా భావించడం లేదు. శిక్షాకాలంలో ఉన్న ఖైదీలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు, చదువుకుంటున్నారు, పనిచేసే డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈ ఘటన. కలవల వీరగోవిందరావు హత్య కేసులో ముద్దాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జైలుకు రాగానే వీరగోవిందరావు ఇంటర్ చేశాడు. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ కోర్సులో చేరాడు. ఆ కోర్సును పూర్తి చేయడమే కాదు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు. తన విజయానికి రాజమండ్రి జైలర్, అక్కడి సిబ్బందియే కారణమంటున్నాడు. కానీ నేను బయట ప్రపంచాన్ని చూస్తానో చూడలేను అనుకున్న టైంలో నాకు ఈ అవకాశం డాక్టర్ అంబేద్కర్ గారి యూనివర్సిటీ రావడం చాలా గొప్ప గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. ప్లస్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామ రాహుల్ సార్ గారికి ప్రాధాన్యవందన. హృదయపూర్వకంగా బయట ప్రపంచాన్ని చూడలేమో అనుకున్నా, కానీ ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ అలాగే మా డీజీ గారు నా మీద మా బాధలు చూసి చదువుకోవటానికి అవకాశం కల్పించాడు. ప్లస్ ఆయన సార్ గారు కూడా ఇక్కడికి రావడానికి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ డీజీ గారికి, హరీష్ గుప్తా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అలాగే మా రాజమండ్రి జైల్లో అసలు వేలిముద్ర అనే మనిషి ఉండకూడదు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కళ్ళు సంతకం నేర్చుకోవాలి. జైల్లో 3 రోజులు ఖైదీ కూడా సంతకం నేర్చుకుంటేనే బయటికి పంపిస్తా అనే నినాదాన్ని ప్రవేశపెట్టింది రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామ రాహుల్ సార్ గారు. ఆయనకి జీవితంలో ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాంటి వ్యక్తులు చాలా అవసరం. ప్రతి ఒక్కరికి వేలుముద్ర కాదు, సంతకం అవసరము. మీరు ఖైదీలు కాదు, మీరు కూడా మనుషులే అని గుర్తించి, మీరు సినిమాలలో రజనీకాంత్ గారినే చూస్తుంటారు జైలర్ ఎలా ఉంటారో, కానీ మేము మాత్రం రోజు రజనీకాంత్ గారిని చూస్తుంటాం. ఆయనే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సార్ గారు. జైలుకు వచ్చిన తర్వాత తనకు విద్య విలువ తెలిసిందన్నారు వీరగోవిందరావు. జైలు సిబ్బంది జైల్లో ఖైదీలను చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కనీసం సంతకం చేసే వరకు అయినా చదవాలని జైల్లో ఉన్న వారికి జైలు అధికారులు చెబుతున్నారని వీరగోవిందరావు అంటున్నారు. తన జీవితాన్ని మలుపు తిప్పింది ఇక్కడి సిబ్బందియే అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.